పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ పండితుల అభినందన సభ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ తెలంగాణ ఈరోజు పెద్దపల్లిలో సిరి ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ పండితుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాం రెడ్డి, ఏసీజీ ఈవి హనుమంతరావు, డాక్టర్ బిఎంపీఎం షేక్ ఏఎంఓ, పెద్దపల్లి సభ అధ్యక్షులు కనకయ్య, సార్టుటు కనకయ్య, ఆర్యుపిపిటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ ఎండి సమీయుల్లా ఖాన్, ప్రత్యేక ఆహ్వానితులు ఎండి అబ్దుల్లా, ఆర్యుపిపిటి రాష్ట్ర అధ్యక్షులు టి కాంత కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఆగయ్య, మండల నోడల్ ఆఫీసర్ పెద్దపల్లి జిల్లా ఆహ్వానితులు శ్రీమతి డి సునీత, ఎంఈఓ బెజ్జూర్ కె రామచంద్రం, జిహెచ్ఎం పెద్దపల్లి శ్రీమతి నరేంద్ర సునీత, జిహెచ్ఎం కాల్వ శ్రీరాంపూర్. ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమానికి యాంకరింగ్గా అభినందన సభను ముందుకు నడిపించిన హిందీ పండిత్ ఉపాధ్యాయులు ఎండి హఫీజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లాభార్థులకు, మా పెద్దపల్లి జిల్లా కార్యవర్గానికి, ప్రాథమిక పండితులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు పండితుల యొక్క సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని, మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా భాషా పండితులందరికీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రమోషన్లు పొందడం చాలా సంతోషం, ఆనందం కలిగినటువంటి అంశంగా తెలియజేసుకుంటున్నాను. ముళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఒక దశాబ్దాల కళ నెరవేరిన రోజు, దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 10,000 పైచిలుకు భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించినటువంటి సందర్భంగా పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ పండితుల ఆత్మీయ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇంతటి గొప్ప విషయాన్ని ఒకేసారి ఇంతమందికి పదోన్నతులు, పండితులకు దాదాపుగా 8,000 పైచిలకు పండితులు, అలాగే 2,000 పైచిలకు పీఈటీలకు, ఇతర ఉపాధ్యాయులకు దాదాపుగా ఒక 30,000 స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకా కొద్దిమంది మాత్రమే భాషా పండితులు ప్రమోషన్ రాక మిగిలి ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రమోషన్ అందించేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి, ఆలోచన చేయాలని చెప్పి మా పండిత సంఘం తరఫున, రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇదే సందర్భంలో భాషా పండితులంతా కూడా ఒక పదోన్నతి లభించినటువంటి ఆనందంతో పాటుగా బాధ్యత కూడా పెరిగినట్టుగా భావిస్తూ, భాషల పరిరక్షణకై ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, మరి ఈ సంతోషాన్ని ముందు ప్రతి ఒక్కరికి కూడా మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చి సంతోషాన్ని అందజేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. 631 మంది భాషా పండిత పోస్టులను అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్ర శాఖ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా 600 మంది ప్రమోషన్ రాక మిగిలిపోవడం జరిగింది. ఆ 600 మందికి కూడా సత్వరమే ప్రమోషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారితో కోరడం జరుగుతుంది. ఎందుకంటే 17 పోస్టులు మాత్రమే గ్రేడ్ 2 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే 1017 పోస్టులను, లాంగ్వేజ్ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ భాషలుగా అప్గ్రేడ్ చేస్తే రాష్ట్రంలో గ్రేడ్ 2 పండిట్ పోస్టులు ఉండవు, మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులే అవుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయతో ఈ యొక్క అంశాన్ని పరిశీలించి రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి 600 పైచులకు భాషా పండితులకు పదోన్నతులు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ, అదేవిధంగా పీజీ హెడ్ మాస్టర్ ప్రమోషన్లో ఏదైతే సీక్వల్ అనే నిబంధన ఉన్నదో దాన్ని తొలగించి కేవలం స్కూల్ అసిస్టెంట్ అర్హతలతోనే స్కూల్ అసిస్టెంట్ భాషలను జీహెచ్ఎంగా ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.